అక్షరాల 400 మెంబర్స్కి అన్నదానం ఈరోజు నేను చేశాను నా చేతుల మీదుగా. చూడండి, టైమ్ టు డూ సమ్ పాపాలు. ఈరోజు ఏదో దినం ఉన్నట్టుంది. నా జన్మదినం అన్ని దినాల్లాగైతే ఉండదు మన జన్మదినం. ఏదో ఒకటి కొత్తగా చేద్దాం కదా స్పెషల్గా. ఈరోజు ఎలా అవబోతుందో, ఏం ఎక్సైటింగ్ థింగ్స్ చేస్తానో చూద్దాం. అన్ని రోజుల్లాగైతే ఉండదు ఈరోజు కూడా. దానికి ముందు ఒక్కసారి చిన్నగా ఇంకొంచెం సేపు స్లీప్ వేస్తే లేచి. ఈ మధ్య బర్త్డేస్ ఎలా అయిపోయాయి తెలుసా? జస్ట్ ఎవరిదైనా బర్త్డే అనగానే నైట్ 12 o'clock వెళ్ళిపోయి విష్ చేసి హ్యాపీ బర్త్డే టు యువర్ మెసేజ్ పెట్టేసి, లేకపోతే వాడికి ఈరోజు అంతా ఇన్బాక్స్ మొత్తం స్పాన్ చేసేసి హ్యాపీ బర్త్డే రా, హ్యాపీ బర్త్డే రా, హ్యాపీ బర్త్డే రా ఇట్లా మెసేజ్లు పెట్టేసి. ఒక పెద్ద పెంట ఏంటంటే రాత్రిపూట ఈ బర్త్డే పర్సన్ ఎవరైతే ఉన్నారో వెళ్ళి ఆ మెసేజ్లన్నీ చూసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని నొక్కుంటూ ఉండాలి అందరికీ. అది కాదురా బర్త్డే అంటే. బర్త్డే అంటే నీకు నిజంగా హార్ట్ఫుల్గా ఉంటే సంవత్సరంలో ఒక్కరోజు కాదు బర్త్డే చేసుకున్నది, సంవత్సరం మొత్తం ఆ పర్సన్తో నువ్వు ఉంటావు. సంవత్సరంలో ఒక్కరోజు నీకు ఒక 100-200 మెసేజ్లు వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పెడుతూనే ఉండాలి. అది కాదు, మనతో రియల్గా క్లోజ్లో ఉన్న వాళ్ళు వాళ్ళతో బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం హ్యాపీనెస్ మనకి. ఇప్పుడు వీళ్ళందరూ జస్ట్ నీకు బర్త్డే రోజు వచ్చే అంత అటెన్షన్ ఇంకే రోజు రాదు, చెప్తున్నా కదా. కానీ అది మనం చేస్తున్నప్పుడు, అలా మనం చేస్తుంటే మనం ఆలోచించాలి ఎట్లా వస్తుంది మనకి హ్యాపీనెస్, దేనివల్ల వస్తుంది మనకి హ్యాపీనెస్. మనం ఎవరికైనా హెల్ప్ చేస్తే వస్తుందా, మన ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తే వస్తుందా, లేకపోతే మనం ఎంజాయ్ చేసే దాంట్లో కొంచెం వేరే వారికి హెల్ప్ చేస్తే వస్తుందా అనేసి. సరే సోది మస్తు అయింది. కానీ మొన్న నాకు నా బర్త్డేకి ఏం చేద్దాంరా అని అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూశాను. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసేటప్పుడు ఈ డూడ్ గాడు ఒక చిన్న పిల్లోడు వచ్చి వాడి గర్ల్ ఫ్రెండ్తో ఎవరితో వెళ్తాడంట బయటికి, 200 కొట్టానా అంటే ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి ఫోన్పే ఓపెన్ చేసి ఇట్లా 200 కొట్టడము. దాని తర్వాత ఎవడో సాయి అంట అన్న హెయిర్ కట్ చేయించుకోవాలన్నా ఇట్లా 100 రూపాయలు ఉంటే కొట్టానా అనేసి. మళ్ళీ దాన్ని లక్షల మంది చూసేది. మళ్ళీ ఇదంతా చూస్తే నాకు చాలా కామెడీగా అనిపించింది. అరే కాదురా, రియల్గా ఆకలేస్తున్న వాడికి, రియల్గా అవసరం ఉన్న వాడికి వెళ్ళి డబ్బులు పంపిస్తే ఒకటి ఉంటుంది. మీరు ఏదో మీ షోకి ఇట్లా ఇన్స్టాగ్రామ్లో పంపించి డబ్బులు, నేను ఇట్లా డబ్బులు పంపిస్తున్నాను, నా దగ్గర పైసలు ఉన్నాయి ఇట్లా అని చూపిస్తుంటా. ఎవరికి ఉపయోగం? ఇప్పుడు అలా కాకుండా నిన్న బర్త్డే రోజు ఈ చెత్త ఇన్ఫ్లుయెన్సర్స్ లాగా కాకుండా రియల్గా ఎవరిదైనా ఆకలి తీరుద్దాం అనుకుంటున్నాం. అలానే ప్లాన్ చేస్తున్నాం. ఎవరిదైనా ఆకలి ఒక్క పూటకైనా తీరుస్తారు నా శక్తి ఉన్నంత వరకు. ఎంత మీరందరూ ఎంజాయ్ చేసే దాంట్లో కొంచెం కట్ చేసి ఎవరిదైనా ఆకలి తీరుస్తారు. మీకు ఆ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నప్పుడు ఆ తృప్తి వస్తుంది. ఆ తృప్తి వచ్చేటప్పుడు మీకు అర్థమవుతుంది ఏంటి ఒక పర్సన్ ఎట్లా ఉంటున్నాడు, ఏంటి కథ అనేది. నార్మల్గా ఎన్నింటో నాకు చూస్తున్నారా, నార్మల్గా సాటర్డే కాకపోతే నా బర్త్డే గారెలు నాటుకోడి ఉండేది ఇంట్లో. సాటర్డే అయిపోయింది కాబట్టి పర్లే, ఇడ్లీ కూడా నాకు చాలా ఇష్టం. ఇంకో చూపిస్తుందా, పచ్చడి తింటున్నా. సరే రెడీ అవుదాం, ఫస్ట్ చూద్దాం వెళ్ళి ఎవరిదైనా ఆకలి తీస్తాం. ఫస్ట్ నా ఆకలి కూడా తీర్చుకుంటా. అట్లా చిన్ననే ఈరోజు రెడీ అవ్వబోతున్నాను. నేను రెడీ అయితే నేను ఒక్కనే రెడీ అవుతాను, కానీ ఒక్కనే రెడీ అవుతే మనం రెడీ అవుతున్నట్టు. ఎందుకంటే ఏజుడ్ అంటే నేను కాదు, ఏజుడ్ అంటే మనం. ఈరోజు మన స్టార్ ఐటమ్ ఆఫ్ టుడే ఈ షూస్. ఈ షూస్తో మ్యాచింగ్ చేయడానికి నా దగ్గర ఒక పర్ఫెక్ట్ అవుట్ఫిట్ ఉంది. సో లెట్స్ గెట్ డ్రెస్డ్. మన షూస్తో మ్యాచ్ అవ్వడానికి ఫస్ట్ ఒక పర్ఫెక్ట్ లేయరింగ్ షర్ట్ వేసుకున్నాం. ఆ లేయరింగ్ షర్ట్లో ఇది ఒక పర్ఫెక్ట్ ప్యాంట్ అయితే కావాలి, మ్యాచింగ్ ప్యాంట్. అందుకే మన బ్యూటిఫుల్ జారా షర్ట్.
దీంతో వేస్తే చెప్తున్నా అదిరిపోద్ది. మన స్టార్ ఐటెం దగ్గరికి వచ్చిద్దామా? మన స్టార్ ఐటెంకి వచ్చే ముందు ఇంపార్టెంట్ థింగ్ యాక్సెసరీస్. యాక్సెసరీస్ లేకుండా మన లుక్కి మన ఒక ఫీలే రాదు. There you go. మన పర్ఫెక్ట్ షూస్కి పర్ఫెక్ట్ అవుట్ఫిట్ అయితే సార్. చిన్నగా ఇది నా అవుట్ఫిట్. మీరు ఎలా రెడీ అవుతారు అది మీకు వదిలేస్తున్నా. There you go. అలా మన ఏజ్డ్ బాయ్ కాల్ కూడా కొట్టేసాను. నెక్స్ట్ ఇంకా అద్భుతాలు చేయాలి యూట్యూబ్ కోసం. గంట సౌండ్ బాగుంది కదా, వచ్చేసా పుణ్యాలు చేయడానికి ఇక్కడికి. మళ్ళీ విందామా? సో స్టార్ట్ చేయడం అయితే బాగానే స్టార్ట్ అయింది, కానీ ఆల్మోస్ట్ 400 మెంబర్స్ వచ్చారు ఈరోజు. నాకు తెలియదు నా బర్త్డే అనే విషయం, కానీ నార్మల్గా అడిగితే మాత్రం అంతమంది రారు అన్నారు. కానీ ఆ రోజు అక్కడ 400 మెంబర్స్కి నేను అన్నం సర్వ్ చేసి అన్నదానం చేయడం నా అదృష్టం నిజంగా. అప్పుడప్పుడు దాన్ని మంచి పనులు చేస్తే కూడా చాలా బర్త్డే వైబ్ పాజిటివిటీ వస్తుంది. అట్లా అలా 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 వస్తున్నారు జనం చూడండి. ఇది మనకున్న మెను. వీళ్ళందరికీ వడ్డిచ్చింది ఒక కర్రీ, సొరకాయ, సాంబార్, రసం అండ్ పెరుగు. సో అది గైస్, మనకి ఉన్న దాంట్లో మీరు ఎంజాయ్ చేసే దాంట్లో ఎంతరా, ఒక 10,000 ఎంజాయ్ చేస్తే ఒక 5,000 అయినా డొనేట్ చేయొచ్చు కదా బర్త్డే రోజు. అట్లా ఒక తృప్తి వస్తుంది, ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. మీలో కూడా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేను కూడా చూస్తా ఏం చేయాలో. అలా చిన్న చిన్న మంచి పనులు చేస్తూ పాజిటివ్ ఎనర్జీ తెచ్చుకొని ప్రశాంతంగా ఉంటుంది. సో నెక్స్ట్ గుడ్ అయిపోయింది. మార్నింగ్ నుంచి ఏం చేయాలరా, పొద్దున టెంపుల్కి వెళ్ళాం. బర్త్డే రోజు ఇంతనా బోరింగ్గా గడిచిపోద్దాం అనుకున్నా. లే, టెంపుల్ ఒకటి సరిపోదు, పుణ్యాలు చాలా చేస్తాం. చాలామంది హ్యాపీ కూడా ఉన్నారు. టైమ్ టు డూ సమ్ పాపాలు. పాపాలు అంటే మరీ అంత పాపాలు కాదు, చిన్నగా ఏదో మనకు సరిపోయినంత. దిస్ ఇస్ ద ప్లేస్ మనం పాపాలు చేయబోయేది. పుణ్యాలు చాలా ఎక్కువైపోయాయి కాబట్టి లెమన్ హనీ వాటర్ తాగడానికి వచ్చాను. ఇక్కడ బార్ టెండర్స్ మాత్రం లిటరలీ అండ్ ఫిగరేటివ్లీ ఫైర్ మీద ఉన్నారు. ఓ లుక్ ఎట్ దట్, క్రేజీగా నోట్లో చూడుతున్నాడు. వావ్, తిప్పుతూనే ఉన్నాడు ఈ బ్రో అయితే. లెట్స్ గో, వన్ మోర్ ఫైర్. క్రేజీ, ఇంకా కాలినట్టుంది. అయ్యా కాలినట్టుంది, చేయి కాలినట్టు. షో ఆఫ్ స్కిల్ వీళ్ళు ఇక్కడ చేసేదానికి మినిమం చాలా ప్రాక్టీస్ అయితే కావాలి. ఇట్ వాజ్ అమేజింగ్. ఓ మై గాడ్, ఎట్లా తిప్పుతున్నాడు చూడండి. ఓ చేతులు కాలుతూ ఉంటాయి 100%. చేసిన పాపాలన్నీ చేస్తాం. ఇంటికి వెళ్ళి లాస్ట్ థింగ్ కేక్ కట్ చేయాలి. ఒక్కడే చేసేయాలి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Chintu. Happy birthday to
అది నమ్ము. ఐ యామ్ హర్ట్. అమ్ములు అలా తిరిగి జీవితం మళ్ళీ ఇక్కడ వచ్చేసా. 22 years ఓల్డ్, కానీ తిరగాల్సిన చుట్లు చాలానే ఉన్నాయి, ఇంకా చేయాల్సినవి కూడా చాలానే ఉన్నాయి. సో గైస్, బర్త్డే అయిపోయింది, కానీ టుమారో ఐఎమ్ గెటింగ్ మై న్యూ బైక్. చాలా ఎక్సైటెడ్గా ఉంది. మీరు స్టే ట్యూన్, సబ్స్క్రైబ్, ఆ నోటిఫికేషన్ బటన్ నొక్కండి. ఏ బైక్ అయినా అవ్వచ్చు, చూడండి. ఇట్ మైట్ బి దిస్ ఆర్ ఇట్ మైట్ బి దిస్ ఆర్ ఇట్ మైట్ బి దిస్. సో స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. ఏ బైక్ అనుకుంటున్నారో కమెంట్ కూడా చేయండి, చూద్దాం. అది గైస్ మన బర్త్డే బ్లాగ్. పాపాలు పుణ్యాలు బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రశాంతంగా జరిగిపోయింది. ఫ్రిడ్జ్ కూడా ప్రశాంతంగా ఉండేది, కోల్లేకపోయి ఉండే అది. సో బ్లాగ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అండ్ కంపల్సరీగా షేర్ కూడా చేయండి. పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్ చేయండి లైఫ్ కూడా. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.